నమస్కారం. మనతో పాటు విద్యాసాగర్ గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ అధికారిగా ఎన్నో ఏళ్ళు 2 రాష్ట్రాల్లోనూ, ఉభయ రాష్ట్రాల్లోనూ అనేక విభాగాల్లో చేసి తనదైన ముద్ర వేసి సామాన్యుడి కోసం ఆలోచిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు మాట్లాడే అవకాశం ఇస్తూ ప్రజలను కలుస్తూ చాలా చేశారు. అనేక విభాగాల్లో చేశారు ఆయన. సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, అలాగే గిరిజన కార్పొరేషను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అనేక విభాగాల్లో అనేక ప్రాంతాల్లో చేశారు. పరిపాలన, గుడ్ గవర్నెన్స్ గురించి తెలుసు, గుడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు, అనేక విభాగాల్లో చేశారు. ఒక బాధ్యతగల పౌరుడిగా, ఒక బాధ్యతగల అధికారిగా గొప్ప ప్రయాణాన్ని వారు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు వారిలో కవి, రచయిత కూడా ఉన్నారు. వారిని అడిగి ఒక బ్యూరోక్రాట్గా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రస్తుతం ఉన్న వాతావరణం ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, ప్రభుత్వాలు రాజకీయాలు ఎలా ఉన్నాయి, వారి అనుభవాల నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీది విస్తృతమైన ఇది కదా మీది ప్రయాణం, అనేక విభాగాలు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా చీఫ్ సెక్రటరీ హోదాలో మీరు రిటైర్ అయ్యారు. అప్పటికి ఇప్పటికీ దాదాపు ఒక 40 ఏళ్ల ప్రయాణం తర్వాత చూస్తే ఏమైనా పరిపాలనలో వచ్చిన మార్పులో మంచి చెడులు మీరు మీరు ఏం చెప్పగలుగుతారు? మార్పులు అనేవి ఏంటంటే పరిస్థితులను బట్టి మార్పులు అనేవి వస్తూనే ఉంటాయి, తప్పదు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేదాన్ని బట్టి కూడా పరిపాలనలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత మన వాతావరణంలో వచ్చే మార్పులు అంటే భౌతిక వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా పరిపాలనలో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మూడిటి వల్ల మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. కానీ ఈ మార్పులు అన్నీ కూడా ఒక మామూలు మనిషి వ్యవస్థల ద్వారా సాఫీగా పని చేసుకోగలుగుతాడా అంటే పని చేసుకోలేడు అనేదాన్ని ఈరోజు గమనిస్తున్నాం. మనం డిజిటల్ టెక్నాలజీ దాకా వచ్చాం, కానీ ఆ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకోగలిగే పరిస్థితిలో చాలామంది లేరు. దానికోసం వెళ్ళాలి అంటే ఎవరి సాయమో తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఆ తీసుకోవడానికి కేవలము వాడికి ఎంతో కొంత డబ్బు ఇవ్వడం ఒక్కటే కాదు, ఒక్కోసారి మీరు డిజిటల్ వరల్డ్లోకి ఎంటర్ కావడానికి కూడా మీకు ఎలిజిబిలిటీ లేని పరిస్థితి ఉండొచ్చు. సో కాబట్టి ఏంటి, సిస్టంలో మార్పులు వస్తూ ఉన్నాయి, కానీ ఇప్పటికీ సిస్టంలో చాలామంది బయట ఉంటున్నారు. సో దీన్ని మనం ఎలా చూడాలి అని అంటే మన లక్ష్యము ఒక మామూలు మనిషి కావాలి. ఏ ప్రభుత్వమైనా ఏ దేశమైనా ఒక మామూలు మనిషి నేను ఈ దేశ పౌరుడిగా సంతోషంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను అని చెప్పుకోవాలి అని అంటే నా కష్టమేదో నేను పడుతున్నాను, దానికి తగిన ఫలితం నాకు వస్తున్నది, నేను చేసిన ప్రయత్నానికి ఫలితం వస్తున్నది అని సంతృప్తికరంగా చెప్పుకోగలగాలి. ఇప్పుడు ఈరోజు ఎక్కువ మంది పరిస్థితి ఏంటి అంటే ఈ పరిగెత్తడానికి సరిపోతున్నది, ఉన్న దగ్గర ఉండడానికి పరిగెత్తడం అంటారే, ఐఎమ్ రన్నింగ్ టు స్టే వేర్ ఐ యామ్. ఆ పరిస్థితిలో ఎందుకంటే ఇంకా 80% మన ఆర్థిక వ్యవస్థ అనేది ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నది. పూలు అమ్ముకునేవాళ్ళు, పళ్ళు అమ్ముకునేవాళ్ళు, కట్టెలు అమ్ముకునేవాళ్ళు, ఉర్లగడ్డలు అమ్ముకునేవాళ్ళు, ఉల్లిపాయలు అమ్ముకునేవాళ్ళు, పకోడీలు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు మీరు బజార్లోకి వెళ్ళండి, బజార్లోకి వెళ్తే ఎవరికి కనిపించే దృశ్యాలు అవే కదా, ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు వాడు ఉదయం నేరేడు పళ్ళు అమ్ముకునేవాళ్ళు, తర్వాత రేపటికి పూర్తిగా పాడైపోతుందేమని అరటి పళ్ళు అమ్ముకునేవాళ్ళు, పైన ఆ తొక్క ఎండిపోయి ఉంటుంది. అంటే దాన్ని కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారనే కదా. అవును, కొనేవాళ్ళు ఉన్నారు. అది ఎంతో కొంత అమ్మితే దాంట్లో 100 రూపాయలు ఇస్తే మనకి అది జీవనానికి ఉపయోగపడుతుందని ఆలోచించేవాళ్ళు. రోజంతా మీరు ఎన్ని అటువంటి అరటి పళ్ళు అమ్మితే మీకు ఎంత డబ్బు రావాలి? సాయంత్రం అయ్యేటప్పటికి ఏంటి అంటే ఇది మారాలి. ఇంకో పక్కన దాని కాంట్రాస్ట్గా పెద్ద పెద్ద మాల్స్, కిరాణా షాపులు తగ్గిపోతున్నాయి, మాల్స్లోనే అన్నీ వస్తున్నాయి. దాని కాంట్రాస్ట్గా అక్కడ అది నడుస్తుంది. మీరు చెప్పినట్టుగా ఒక మహానగరాన్ని గమనిస్తే ఒక పెద్ద ప్యాలెస్ లాంటి, ఒక 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు, ఆ సందులోనే ఒక చిన్న గుడిసె లాంటిది, ఒక చిన్న గదిలో 12 మంది పిల్లలతో అరటిపండు అమ్ముకుంటూ జీవించే జీవనము. ఈ వ్యత్యాసం బాగా పెరుగుతోంది, కానీ తరుగుతున్నట్టు కనిపించట్లేదు. పెరుగుతున్నది. అందుకని ఏ ప్రభుత్వానికైనా ఏ దేశానికైనా కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు అందరూ
ప్రభుత్వంలోనే పని చేయక్కర్లేదు, తర్వాత పోతే అందరూ వచ్చేసి ఉద్యోగాలే చేయక్కర్లేదు. కానీ నీ అంతటా నువ్వు చేసుకునే పనిలో నీకు గౌరవం ఉండాలి, ఆత్మగౌరవం, ఒక ఆనందము, నీకు తృప్తి ఉండాలి. తర్వాత పోతే నువ్వు ఎదగడానికి నీకు అవకాశం కనపడాలి. ఈ మూడు లేకపోతే ఎట్లా? ఆ లేని పరిస్థితిలో ఎక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడు. ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే ఎవడి బతుకోడు బతుకుతున్నాడు ఈరోజు. ఏదో ఒక బతుకు, ఏదో ఒక రకంగా రకాల వారి సందులో పందులో కవిత రాశారు, బతుకుతున్నాడు. ఏదో ఒక రకంగా అటువంటి చిన్న 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 పనులు చేసుకొని వాళ్ళు ఎంత చేస్తే ఎంత వస్తుందండి రోజుకి? అవును, ఎంత అయితే ఎంత దానికి ఎంత బియ్యం వస్తుంది, ఎంత వస్తువు వస్తుంది, ఏమొస్తుంది, అన్నీ కాస్ట్లీ అయినాయి కదా. చదువు కాస్ట్లీ, అన్నీ కాస్ట్లీ కదా ఇప్పుడు, ఖరీదైంది కదా చదువు కూడా. సో అయ్యేటప్పటికి ఏమవుతున్నది, ఎంతసేపటికి నువ్వు ఈరోజు గడవడం ఎట్లా దీంతో సరిపోతున్నది తప్పితే గడవటం. నీ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎట్లా అని ఆలోచించడానికి మొట్టమొదటిది టైం ఏది, రెండోది డబ్బు ఏది, మూడోది అవకాశం ఏది. అంటే టైము, డబ్బు, అవకాశం ఎవరు సృష్టించాలంటారు? ఎవరు సృష్టించాలంటే బేసిక్గా మన వ్యవస్థలే. ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే ఎలా ఉండాలి అని అంటే, మీరు ఒకదానికి అర్హులు, మీకు ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఓ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, మీరు అర్హులు అన్న తర్వాత మీరు అప్లై చేసేస్తే అది చెప్పేయాలి ఆటోమేటిక్గా, నీకు ఇది ఇస్తున్నాము అని, అర్హుడు నువ్వు అని అది చెప్పేయాలి. ఒకవేళ చేయలేకపోయినట్లయితే నువ్వేం చేయాలన్నా కూడా చెప్పాలి. ఇప్పుడు ఉన్నది ఏంటంటే నీకు ఎందుకు రాదో చెప్తున్నారు కానీ ఏం చేయాలని చెప్పేవాళ్ళు లేరు. అది లేదు, అది ప్రమాదకరమైన వాతావరణం. తర్వాత పేదవాడు ప్రతిభావంతుడు, వాడి సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఆ మెరిట్కి అవకాశాలు రావాలి, పేదవాడికి వాడి జీవితంలో పైకి లేవాలి. ఈ రెండింటినీ కులము వీటికి ప్రాంతం అతీతంగా వీరిద్దరికీ న్యాయం జరగాలి. జరిగినప్పుడు నిజమైన న్యాయం జరిగినట్లు అది చూడాల్సిన బాధ్యత వ్యవస్థలది, ప్రభుత్వాలది. వ్యవస్థలదే అంతే కదా, వ్యవస్థలంటే ప్రభుత్వాలే కదా. కాదు, వ్యవస్థలని సరిగ్గా నడిపించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రభుత్వమే ఒక వ్యవస్థ అయితే ఏమవుతుందనంటే ప్రభుత్వం దగ్గరికి నేరుగా ఎవరు ఎంతమంది వెళ్ళగలరు? అవును, వ్యవస్థలు వాటికి వాడు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, పని చేయాలి. అలా చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నట్టుగా చూడడమే ప్రభుత్వం చేయవలసింది. అది జరుగుతుందంటారా? బాగా జరుగుతుందంటారా? అంటే ఒకటి, ఇప్పుడు ఈరోజు వ్యవస్థలని వాటంతటా అవి పనిచేసే పరిస్థితి తగ్గుతూ ఉన్నది. దానికి టెక్నాలజీని సాకుగా చూపిస్తున్నారు కానీ వాస్తవానికి అది కాదు. మనం ప్రతిదాన్ని సెంట్రలైజ్ చేస్తున్నాం. దానికి ఒక సోల్ ఉండాలి కదా, ఆత్మ ఉండాలి కదా. టెక్నాలజీ కూడా మిగతా దేశాల్లో కూడా టెక్నాలజీ వాళ్ళు ఎవరు, ఆ సోల్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? మనుషులు. అదే, కానీ ఆ మనుషులు టెక్నాలజీ వెనక దాక్కుంటున్నారు. టెక్నాలజీ పని చేయనప్పుడు, దానివల్ల నాకు ప్రయోజనం లేనప్పుడు, నాకు ఒక సమస్య వచ్చింది అని అంటే దాన్ని పరిష్కరించవలసిన మనిషి ఏమంటున్నాడంటే టెక్నాలజీ అట్లా అంటున్నదండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గానే తప్పించేసుకుంటున్నాడు. అంతకుముందు కనీసం చెప్పుకోవడానికి వీలు పడేది. ఇప్పుడు చాలాసార్లు ప్రభుత్వం దగ్గరికి కానీ ఒక అధికారి దగ్గరికి కానీ వెళ్ళిన వాళ్ళకి అన్ని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కాదు. నేను వేరే వాళ్ళ దగ్గరికి, పలానా దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మొట్టమొదటిది వింటేనే చాలామంది సాటిస్ఫై అవుతారు. రెండోది, నువ్వు ఏం చేస్తే బాగుంటుందో చెప్తే ఒక ధైర్యం. మూడోది, చెయ్యలేకపోయినట్లయితే ఎవరు చేస్తారో చూపించగలిగితే దానివల్ల ఏమవుతుందనంటే నేను చెప్పేదాన్ని వినేవాళ్ళు, దానికి ఒక గౌరవం ఇచ్చేవాళ్ళు నాకు పైన ఉన్నారు. అంటే పెద్దవాళ్ళని నేను ఎవరిని అనుకోవాలి అని అంటే నేను కలవగలిగి నేను చెప్పిన దాన్ని విని నేను ఏం చేయాలనో నాకు చెప్పగలిగిన వాడిని నేను పెద్ద మనిషిగా చూడాలి తప్పితే నన్ను తన్నగలిగేవాడిని, నన్ను తరిమేయగలిగేవాడిని అన్ని పెద్దవాళ్ళని చెప్పి చూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఈరోజు జరుగుతున్నది. ఆ దూరము ఒకప్పుడు ఒక ఎమ్మెల్యేని ఒక సామాన్యుడు కలిసే పరిస్థితి,
ఒక కలెక్టర్నో ఒక అధికారినో తహసీల్దార్నో ఏమన్నా కలిసే పరిస్థితి, కాస్త మాట్లాడే వాతావరణం, ఏదో ఒక మానవీయ కోణం ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు అది గ్యాప్ బాగా పెరిగిపోతుందని పెద్ద పెద్ద అధికారులు అంటున్నారు. పెద్ద సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు కూడా వాళ్ళని కలిసే ప్రభుత్వం ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదండి, వాళ్ళని కలిసే పరిస్థితి లేదు, మనం ఎందుకు అంత దూరం వెళ్ళా కానీ మనకు అపాయింట్మెంట్ కూడా ఉండదు ఎందుకనే అనే ఒక రకమైన ఒక నిరుత్సాహము ఇందులోకి వచ్చేస్తున్నారు కదా. ఎక్కడ లోపం ఉందంటే దీనికి రాజకీయ వ్యవస్థ అంటారా? యాక్చువల్గా రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు రాజకీయం అనేది ఒక ప్రభుత్వం అని కాదు, ఒక పార్టీ అని కాదు. మన రాజకీయ వ్యవస్థ అనేది మన దేశంలో సమస్త అవినీతికి మూలం. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే అవినీతి లేకుండా మన రాజకీయ వ్యవస్థ లేదు. మీరు టికెట్ కొనుక్కోవడానికి డబ్బు, అంతకుముందు నేను మీకు పని చేస్తానని చెప్పడానికి కొన్నాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకొని మీరు కనబడడానికి డబ్బు, మీరు కనబడిన తర్వాత మిమ్మల్ని క్యాండిడేట్గా తీసుకోవడానికి డబ్బు, ఇది అయిన తర్వాత ప్రచారానికి డబ్బు, ఒకవేళ గెలిచారనుకోండి గెలిచిన తర్వాత మీరు అందులోనే కంటిన్యూ కావాలంటే రోజు కొంత డబ్బు ఖర్చు పెడుతూ ఉండాలి. మంత్రి అవ్వడానికి కూడా డబ్బులు, రాజ్యసభ డబ్బులు అన్నీ ప్రతి దగ్గర కూడా అది వచ్చేసింది. ఇప్పుడు దానివల్ల ఏంటి, డబ్బు ఒకప్పుడు ఏంటంటే మీకు ఎలా వచ్చిందని ఆలోచించేవాళ్ళు, తర్వాత పోతే మనకి ఎలా వచ్చిందో అనే దాని గురించి ఆలోచిస్తారేమో అనే భయం ఏదో ఉండేది, అది కూడా ఉండేది, భీతి. ఇప్పుడు అట్లా కాదు. మీరు డబ్బు ఎట్లా సంపాదించారనేది కాదు, డబ్బు సంపాదించారా లేదా. డబ్బు అనేది ఇప్పుడు కబ్జా చేసిన భూములు అమ్మేస్తే డబ్బు వస్తున్నది, తర్వాత కబ్జా చేసిన గనులు అమ్మేస్తే డబ్బులు వస్తున్నాయి, బ్రోకరేజీలు చేస్తే వస్తాయి, లేకపోతే ఏదైనా కానీ అమ్మాయిలను అమ్మేస్తే డబ్బులు వస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు మనకి మన రాజకీయ వ్యవస్థ అనేది మన ఏది సమాజంలో ఒక వ్యక్తిని సంస్కారం చేయడం లేదు. రాజకీయ నాయకులు ఒక రకంగా ఉన్నా కానీ అధికారులు కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు గతంలో. అది వాళ్ళు కూడా పెద్ద గీత అధికారికి రాజకీయ నాయకులకి కూడా పెద్ద తేడా లేని పరిస్థితిలోకి వస్తున్నారని కూడా మనం వింటున్నాం కదా. ఒకటండి, ఇప్పుడు అధికారులు ఏంటంటే నాయకుడు ఎక్కడ దాకా పర్మిట్ చేయగలడో అంతవరకు వెళ్ళగలడు, అంతే తప్పితే ఒక స్థాయిని మించి ఒక పరిధిని మించి ఒక అధికారి వెళ్ళడము అని అంటే ఒకప్పుడు దాన్ని గౌరవించేవాళ్ళు, ఇప్పుడు దాన్ని చేతగానితనంగా చూస్తున్నారు. అంటే ఏమని, సిస్టమ్ను మీరేదో పాడు చేస్తున్నారని, పనులు జరగడానికి మీరేదో అడ్డమైపోయారని అనే అభిప్రాయం కలిగిస్తున్నారు తప్పితే అతను ఏం చెప్తున్నాడు, అతను కేవలము వ్యక్తిగతంగా చెప్పడం లేదు, ఒక అధికారిగా తనకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాడు, చెప్పిన దాన్ని మనం విందాం, ఎంతవరకు వీలవుతుందో చూద్దాం అనేది కాదు. ఒకప్పుడు మీ తరంలో ప్రారంభంలో అటువంటి పరిస్థితి ఉండేదా? ఒకటండి, వినేవాళ్ళు అట్లా. అంటే ఇప్పుడు ఒకటి ఎప్పుడు కూడా ఈ వైరం అనేది ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే నేను చాలా గొప్పగా చదివేసుకున్నాను, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోయాను, ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యాను, నాకంతా తెలుసు, ఇతనికి ఏం పెద్ద చదువు లేదు కదా అతనికి అనే అటువంటి తలతిక్క వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సరదాగా చెప్పాలంటే కొంతమంది ఆఫీసర్లు ఎట్లా ఉండాలంటే కార్లు జీపులు వచ్చిన తర్వాత కూడా గుర్రం మీద వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, మన మీద కొత్తగా ఏదో చేసింది. తర్వాత ఇంకొక అధికారి ఫైల్స్ చూడాలంటే ఆ చెట్టు ఎక్కేవాడంట, కూర్చొని అక్కడ చూసి విసిలేస్తుంటే కింద అటెండర్లు పట్టుకోవాలి. ఇది రాజుల కాలం లాగా. అంటే ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అదే సమయంలో నాయకులు కూడా నేను చెప్పాను కాబట్టి మీరు చేయాలండి అనేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు. అది పెరుగుతుంది ఇప్పుడు. అంతకుముందు అది ఎందుకు లేదు అంటే మీరు 3 phases చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్లో మన నాయకులతో పాటే అధికారులు చాలామంది కలిసి పనిచేశారు, అంటే ఇండిపెండెన్స్ మూమెంట్లో. అందులో అంటే ఒకరికి గౌరవం ఉండేది, వ్యక్తిని గౌరవించడం అనేది, అతను పలాని పని చేశాడండి, మంచి మనిషి, తర్వాత పోతే పలానా సబ్జెక్ట్ని గురించి డెప్త్ ఉంది కాబట్టి ఒపీనియన్ వినాలి. సెకండ్ కేటగిరీ అంటే సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి
70s టు 90s దాకా వచ్చేటప్పటికి ఎటువంటి పరిస్థితి వచ్చేసింది అని అంటే ఈ అధికారులు నాయకులు నీకన్నా నేనేం తక్కువ అని చెప్పి అనుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళలో కొంతమంది నాయకులు వాళ్ళు కూడా ఐఏఎస్ కావాలని ప్రయత్నించారు. అవును, జవహర్లాల్ నెహ్రూ కూడా బ్రిటిష్ టైంలో సివిల్స్కి వెళ్ళాడు కానీ ఫెయిల్ అయ్యారు. సో అయితే ఇప్పుడు దానిలో ఏమవుతున్నది అని అంటే నేను చెప్తున్నాను మీరు చేయాలా అనే రకంగా అయిపోయింది కదా. 70s టు 90s. 90 తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు నాయకుడు ఏం చెప్తున్నాడో దాన్ని ఎట్లా ఫెసిలిటేట్ చేయడం అనేది మీరు ఆలోచించాలి తప్పితే మీ ఒపీనియన్కి ఇప్పుడు నో ప్లేస్. 90స్కే వచ్చేసింది. 90s నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు అన్న తర్వాత బిజినెస్ ముందుకు వచ్చింది. బిజినెస్ ఎథిక్స్ అనేది తర్వాత సంగతి, ముందు బిజినెస్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈరోజు మీరు కావాలంటే చూడండి, టెక్నికల్ కోర్సులు చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఆఫీసర్లుగా వస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎంతసేపటికి ప్రాబ్లంను టెక్నికల్గా సాల్వ్ చేయగలమా లేదా, టెక్నికల్ సాల్వ్ చేయలేకపోయినట్లయితే దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు అనేది వచ్చేసింది. డిజిటల్ సిస్టమ్ కూడా అదే కదా, టెక్నికల్గా అది అలౌ చేస్తే అది అలౌ, అది రిజెక్ట్ చేస్తే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయడం లేదు. సో అల్టిమేట్లీ ఏమవుతున్నది, అంతకు ముందు అధికారము, తర్వాత పోతే మీ కులం ఏంటి, మీ మతం ఏమిటి, దీన్ని బట్టి దూరంగా ఉండడం అనే పరిస్థితి నుంచి ఇప్పుడు టెక్నాలజీ సాకుతో వాళ్ళు మళ్ళీ అంతకుముందు ఎవరు దూరంగా ఉన్నారో వ్యవస్థకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే దూరంగా ఉండేది. అతను ఓవరాల్గా దూరం కామన్గా ఉండి దూరం పెరుగుతోంది. ఎందువల్ల దూరం అనేది అది మారుతున్నది తప్పితే దూరం కాదు. అంటే మనం గుడ్ గవర్నెన్స్లో లేనట్టు అనుకోవాలా? ఓవరాల్గా గుడ్ గవర్నెన్స్ అనేది చెప్తున్నాం మనం. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటండి? గుడ్ గవర్నెన్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ పనిచేయడం, అంతేగాని వ్యక్తుల డిస్క్రిప్షన్ కాదు. ఇప్పుడు వ్యక్తుల డిస్క్రిప్షన్ కాదు, వ్యక్తుల డిస్క్రిప్షన్ కూడా దేనికి పనిచేయాలంటే టెక్నికల్గా ఒకటేదో చేయడానికి వీలు పడినప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనిషిగా ఇతని ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎట్లా ఆలోచించాలి తప్పితే అది కాదన్నది కాబట్టి నేను చేసేది ఏం లేదు అని అనడం అంటే నువ్వెందుకు మరి అధికారి? అధికారికి ఉండే డిస్క్రిప్షన్ అంటే అర్థం ఏంటి అంటే కిందవాడు చెప్పిన దాన్ని అవును అని అనడానికి నువ్వు అక్కర్లేదు. కిందవాడు ఏం చెప్పాడు, అంతకుముందు కింద ఉన్న క్లర్క్ చెప్పాడు, ఇప్పుడు కంప్యూటర్ చెప్తున్నాడు కాదు అని. నువ్వు కూడా దానికి వాళ్ళు అట్లా అన్నారు కదా అని అంటున్నావు తప్పితే ఇతను నా దాకా వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నేను ఎందుకు ఇక్కడ అనే ఆలోచన రావాలి. మీరు ఒక స్థాయిలో ఉన్నారు, నిర్ణయం తీసుకోగలిగే అధికారం మీకుంది, అవకాశం మీకుంది, ఆ తెలివి కూడా మీకుంది. లేనిది ఏంటంటే ఆ కన్సర్న్ తగ్గుతున్నది, అది తగ్గుతుంది. మీరు మరి 80s నుంచి ఉన్నారు, 20s వరకు రిటైర్మెంట్ 1956 బాగా అనుకుంటాను. మీరు 2016 రిటైర్ అనుకుందాం. సో మీ దగ్గరికి వచ్చేసరికి, మీ సెలక్షన్ దగ్గరకు వచ్చేసరికి అప్పటికే కొంత మొదలైంది కదా వ్యవస్థ. మీరు రిటైర్ అయ్యేసరికి అది ఫేజ్ వైజ్ అలాగా మనం చెప్పుకుంటే మాటల్లోకి వచ్చేసారు. మరి మీరు వీటన్నిటి అధిగమించుకుంటూ మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకున్నారు, అలా పబ్లిక్ ఎలా న్యాయం చేశారు, అలాగే మీరు ఎంచుకున్న రంగాన్ని మీకు ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు? అంటే ఒకటి, అది మొట్టమొదటిది మనం ఆలోచించవలసింది, సమాజం అనేది మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ దేశంలో 80% మంది రకరకాల బాధలు పడుతున్నారండి. వాళ్ళలో నుంచి మనము కొన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చాము అని అంటే ఆ సమాజానికి నువ్వు రుణపడి ఉన్నావు. ప్రయత్నం చేయాలి తీర్చుకోవడానికి, ఎంత చేయడానికి వీలు పడుతుందో, అంటే పే బ్యాక్. మీరు అలా రుణం తెచ్చుకునే దాంట్లో విజయం సాధించారా? ఆనందపడ్డారా? విజయం ఇన్ సెన్స్ ఖచ్చితంగా సంతోషంగా ఉన్నానండి నేను. ఎందుకనంటే బహుశా అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒకే ఒక సెక్రటరీ. అదే అనుకున్నాను, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఒక విమెన్ వెల్ఫేర్ తప్ప అదే
ఉమెన్ వెల్ఫేర్లో మెన్ వేసేవాళ్ళు కాదు. మెన్ వెల్ఫేర్ చూశారు, అన్ని వెల్ఫేర్ ఉమెన్ కూడా ఉంటారు కదా ఆటోమేటిక్గా. సో అన్నీ అదే అవన్నీ చేసిన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే అసమానత అనేది ఈ దేశంలో ఒక రకం కాదు, రకరకాలుగా ఉన్నది. వీళ్ళందరూ కామన్గా మనం అసమానతలో ఉన్నారు పాపము, వాళ్ళు ఆ అసమానత వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అనుకుంటాం. కానీ వీళ్ళందరూ ఒక దగ్గర కలవగలిగే అవకాశం లేకపోవడమే ఈ వ్యవస్థకున్న చాలా గొప్ప బలం. ఇది మారకుండా ఉండడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న అసమానత అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన అసమానతలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి. అందువల్ల ఆర్థికంగా కావచ్చు, సామాజికం కాదు, ప్రాంతీయం ఇవి కాదు. అవి అందరికీ బ్రాడ్. ఆర్థికము, తర్వాత పోతే రాజకీయం అనేది సామాజికం. సామాజికం అనే దగ్గరికి వచ్చేటప్పటికి నాకన్నా కింద ఇంకొకడు ఎవడో ఉన్నాడంటే అదొక రకమైన ఆనందం. తర్వాత పోతే పైనవాడు ఉంటాడు దండం పెట్టడం, అది సంస్కారం అనుకుంటున్నారు. పైనవాడికి నువ్వు నమస్కారం పెట్టడం సంస్కారమే, కానీ కిందోని తొక్కాలనుకోవడం సంస్కారం కాదు. నాకంటే కింద వాడు ఉన్నాడు ఆనందపడుతున్నాడు. ఇప్పుడు వాడు కూడా బానిసకు ఒక బానిస అన్నారు కదా. ఒకటి నువ్వు చీఫ్ సెక్రటరీ అయితే వాడి పైన కూడా సీఎం ఉంటాడు, లేకపోతే ఇంకేవాడు క్యాబినెట్ ఉంటుంది, ఇంకేదో అన్నాయి. కానీ నోబడీ సుప్రీమా ఆన్ ది ఎర్త్ కదా. అది లేకుండా ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి, ఇందువల్ల ఏంటంటే ఏ ఒక్కరు కూడా రెండో వాళ్ళతో కలవకపోవడానికి ఏదంటే నాకేదో ప్రత్యేకత ఉందనుకోవడం, అందులో బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు, అందులో ఉండేటట్టుగా చేస్తున్నాం మనం వ్యవస్థలో. కంపార్ట్మెంట్లోకి తోసేసి వాళ్ళు అక్కడనే ఉండేటట్టు చేస్తున్నాము, వాళ్ళు తన్నుకుండేటట్టు కూడా చేస్తున్నాం. ఇన్ని వెల్ఫేర్లు మీరు చూశారు కదా, సోషల్ వెల్ఫేర్ అని, బీసీ వెల్ఫేర్ అని, ట్రైబల్ వెల్ఫేర్ అని, ఇన్ని వెల్ఫేర్లు అని, ఇన్ని అసలు హ్యూమన్ వెల్ఫేర్ ఇది వెల్ఫేర్ కదా. మీరు ఇందాక అన్నారు ఏదైనా కానీ బ్యాక్వర్డ్నెస్ అనేది కామను, అసమానతలు అనేది కామన్. రూపం ఏదైనా పేరు ఏం పెట్టుకున్నాం, విభాగాలు ఏదైనా కానీ. సో ఇన్ని ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అనేది పెద్ద మాట. కంపల్సరీగా ప్రతి ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా, దేశమైనా, జాతీయ స్థాయిలైనా కానీ వెల్ఫేర్ స్కీములు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫీబీస్ అంటున్నారు, అది పెద్ద బరువు అయిపోతున్నాయి, అభివృద్ధి జరగడం, డబ్బులు లేవంటున్నారు. ఇది జరుగుతుంది కదా. మీరు చూసిందే చాలా ఏళ్ళు ఎక్కువ, మీ కెరీర్లో ఎక్కువ కాలం ఈ వెల్ఫేర్ స్కీముల చుట్టూనే మీరు ఎక్కువ కాలం, అందులో మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో చేశారు కదా. ఇవన్నీ మన వెల్ఫేర్ స్కీమ్స్లో అన్నీ కరెక్టేనా? ఇందులో కరెక్ట్ కానిది అనేది లేదు. ఉన్నది ఏంటంటే కరెక్ట్గా అమలు చేస్తున్నారా అనేది. కరెక్ట్గా మనం అమలు చేయడం లేదు. ఏంటంటే 100 మంది ఉన్న దగ్గర వాళ్ళని 5 సంవత్సరాలుగా విభజించేసి 20 మందిని ఈ సంవత్సరం కవర్ చేస్తాము, ఇంకొక 20 మందిని నెక్స్ట్ ఇయర్ చేస్తాము, ఈ 5 ఏళ్లలో ఏ 20 మంది ఆగాలి? ఇప్పుడు 5 ఏళ్ళు 80 మంది ఆగాలి కదా, 20 మందికి ఇస్తే. సో దీనివల్ల ఏంటంటే ఈ మొదటి వాడి రౌండ్ మళ్ళీ వచ్చేటప్పటికి మనం ఏమిస్తున్నాము, ముందు ఒక పశువుని ఇస్తాం, నెక్స్ట్ ఇయర్లో వాడికి మేత ఇస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్లో కట్టేసుకోవడానికి తొలగిస్తాం. అంటే ఏంటి, యువర్ వెల్ఫేర్ ఈజ్ నాట్ కంప్లీట్. ఇప్పుడు పేరుకి ప్రతి సంవత్సరం ఏమీ జరుగుతున్నాయి, కాంప్రిహెన్సివ్గా ఉండడం అనేది జరగడం లేదు. దానివల్ల ఏంటంటే సంక్షేమ పథకాలనే దగ్గరికి వచ్చేటప్పటికి పేరు ఏదైనా కావచ్చు, దానికి ఒక ప్రయోజనం ఉంది, లేకపోవడం కాదు, కానీ అది సమయంలో జరగాలి, సరిపోయినంత క్వాంటిటీలో జరగాలి, సంపూర్ణంగా జరగాలి. ఈ 3 జరిగినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగా తను ముందుకు వస్తాడు. ఇప్పుడు పరిస్థితి కాదు, మన దగ్గర సమస్య డబ్బులు లేకపోవడం కదండి, డబ్బులు వృధా చేయడం అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే మనము ఇప్పుడు మీరు హైదరాబాద్లో అట్లా తిరిగిరండి, వృధాగా ఉండే బిల్డింగ్లు మీకు చాలా కనపడతాయి, ప్రభుత్వం కట్టినవి. అవి ఎందుకు ఉపయోగించడం లేదు, మనం చాలా కోట్లు ఇన్వెస్ట్ చేసాం, అంటే డబ్బు వృధా అయిపోయింది. ఇటువంటివి నాయకుడు మారిన ప్రతిసారి, ప్రభుత్వం మారిన ప్రతిసారి కొత్తదేదో పెట్టేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు పెట్టేసేయచ్చు కాబట్టి, ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ ఉండదు.
ఇంకెవడు చేయడానికి లేదు, మనం చేయము. ప్రతిసారి మనం కొత్తవి చేసుకుంటూ పోతున్నాం తప్పితే అంతకు ముందు ఉన్నది సరిగ్గా రన్ అవుతున్నదా లేదా. అది రన్ కాకపోతే ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళు డెవలప్ కారు. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నాం, నీళ్ళు అందరికి వస్తున్నాయో లేదో చూసుకునే పరిస్థితులు లేవు మనం. స్కూల్స్ పెడుతున్నాం, అందరు రాగలుగుతున్నారో లేదో చూసుకోవడం లేదు మనం. తర్వాత ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, వచ్చిన వాళ్ళందరూ ఉంటున్నారో లేదో చూసుకోలేకపోతున్నాం. వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు, బాగానే ఉంది, చదువుకోగలుగుతున్నారో లేదో చూసుకోలేదు. ప్రతిదీ మొదలు పెట్టడము, ప్రతిదీ చేస్తున్నాం అనుకోవడం తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా మన వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం అనే దానికన్నా నానాక తంటాలు పడి తిప్పలు పడి బయటకు వస్తున్నారు. యాక్చువల్గా స్ట్రగుల్ చేసి బయటకు వస్తున్న వాళ్ళే ఎక్కువ మంది. సిస్టమ్ వల్ల స్టెప్ బై స్టెప్ అందుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు కాదు. అందుకోవడం జరగట్లేదు కదా. ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో మొత్తం ఒక 100 మందికి వెల్ఫేర్ జరగాలి, సంక్షేమం జరగాలి అనుకుంటే ఒక సంఖ్య తీసుకుంటే ఆ 100 మందికి ఒకేసారి ఏకకాలంలో జరగట్లేదు. 20 మంది చేస్తున్నారు. పోనా 20 మంది కూడా సంపూర్ణంగా ఇవ్వట్లేదు, ఇన్స్టాల్మెంట్ లో ఇస్తున్నావు అంటే కంప్లీట్ గా అసంపూర్ణమైన వ్యవస్థలో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి అనేది ఇవి. తర్వాత డబ్బు దీనికి ఎందుకు పెట్టలేదు, డబ్బులు సాకుగా చూపించడానికి అవకాశం లేదు. డబ్బులు ఆదాయం పన్నుల రూపంలో రకరకాల డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు మీరు వేరే చోట ఖర్చు పెట్టేస్తున్నారు, వృధా అయిపోతున్నాయి. సంక్షేమ పథకాలకు సంపూర్ణంగా అందటం లేదు. ఇదే కదా సంక్షేమ పథకాలకు అందకపోవడం కూడా కాదండి. ఒకటి సంపూర్ణంగా చేయకపోవడం ఒకటైతే, సంక్షేమ పథకాల్లో ఇంకొకటి ఉంది. మనకి ఇప్పటికీ మనం ఏదో దానం చేసేస్తున్నామనే ఆ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ, అధికారులకు కానీ, తర్వాత పోతే చాలామంది నాయకులకు కానీ మనదేదో తీసి పెట్టేసేస్తున్నాము, దానం చేసేస్తున్నాం అనే దానిలో వెల్ఫేర్ స్కీమ్స్ అనే దగ్గరికి వచ్చేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఇంత ఖర్చు అవుతుందని మనకు ముందే తెలుసు. అన్ని కోట్లు ఒక సపరేట్గా పెట్టిన తర్వాత ఎందుకు ఈ డబ్బు ఎందుకు అని అంటే నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కదా, అప్లిఫ్ట్మెంట్ కోసం కదా. అన్నప్పుడు ఏంటి, ఇట్ షుడ్ బికమ్ ప్రయారిటీ. ఇన్స్టెడ్ దీనిలో ఇంత అవుతుందని చెప్పి తెలిసిన తర్వాత బడ్జెట్లో పెట్టిన తర్వాత కూడా రిలీజ్ చేసేటప్పుడు ఏమో తెలిసిన, క్వార్టర్ అయిపోయి నెక్స్ట్ క్వార్టర్ అయిపోతుందనే టైంకి మొదటి క్వార్టర్ డబ్బుల గురించి కొట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, రిలీజ్ జరగట్లేదు అంట, చేయడం లేదు. అంటే ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ఆ ప్రయారిటీ డిసైడ్ చేసేది పొలిటీషియన్, అధికారంలో ఉన్న పార్టీలు ఎవరైనా ఉండని, అది ఎవరైనా కానీ, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు. కానీ జరుగుతున్నదంతా ఏంటంటే రిసోర్సెస్ని ఈరోజు సెంట్రలైజ్ చేస్తున్నారు. ఆ సెంట్రలైజ్ చేసిన దాన్ని కొంతమంది నిర్ణయిస్తున్నారు దేని మీద ఖర్చు పెట్టాలి అని. అదే సిస్టమ్స్ని అలౌ చేస్తే ఏముంటుందంటే బడ్జెట్ పెట్టిన తర్వాత ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన డబ్బు వాళ్ళకి వెళ్తే వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా అని చూడడం అనేది పోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉండడం అనేది కంట్రోల్ అనుకుంటున్నాం మనం. రాజీవ్ గాంధీ కూడా చాలా ఏళ్ల క్రితము ఆయన ఒక 100 రూపాయలు మన పథకం కేటాయిస్తే నిజంగా చేరాల్సిన వాడికి 2 రూపాయలు 10 రూపాయలు చేరుతుంది, మిగతా 90 మిస్యూజ్ అయిపోతే ఎవడో డబ్బులు కొట్టేస్తున్నాడు, ఆ 100 రూపాయలు యాజిరీగా చేరటం లేదు అని ఆయన కూడా గతంలో అన్నాడని నేను విన్నాను, చదివాను కదా. అవును అన్నాడు. అంటే ఇప్పుడు ఒకటి కొట్టేయడం అనేది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. అనవసరమైన లీకేజెస్ అనేవి చాలా ఉంటాయి. వృధా డిలే వల్ల మీరు ఖర్చు పెట్టినా ప్రయోజనము కలగని సమయంలో ఖర్చు పెట్టారనుకోండి, రాంగ్ టైం రైట్ టైంలో పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టారు మీరు, స్కీమ్ కూడా మంచిదే, కానీ రాంగ్ టైంలో చేసిన దానివల్ల ప్రయోజనం ఏముంది. అంటే ఓవరాల్గా అన్నేళ్ల పాటు అన్ని సంక్షేమ వ్యవస్థలకి మీరు పెద్ద హెడ్గా చేసి మీ చేతులతో నడిపించిన వాళ్ళకి మీకే అంతటి ఆవేదన అనుభవంతో వచ్చిందంటే ఇప్పుడు సంక్షేమ పథకాల సంస్కరణలు జరగాలి. సంస్కరణ కూడా కాదు, కావాల్సిందంటే వాటిని అవి ప్రయారిటీస్ కావాలి. 3 అండి మనకు ఉండవలసిన ప్రయారిటీస్. ఒక జనరేషన్ని
బాగు చేయాలి అని అంటే బాగు చేయడం అంటే ఉద్దేశం ఏంటి? సెల్ఫ్ సపోర్టింగ్ చేయాలి అంటే మూడు. ఒకటి, గివ్ దెమ్ గుడ్ హెల్త్ కేర్. అంటే పుట్టినప్పుడే బిడ్డ తల్లి ఎక్కడికి వెళ్ళినా కానీ బేసిక్ హెల్త్ కేర్. 2, ఎడ్యుకేషన్. 3, స్కిల్. స్కిల్ ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? నేను చూసిన అనుభవంతో చెప్తున్నాను. నేను బడ్జెట్ పెట్టుకొని సెకండ్ క్వార్టర్లో ఫస్ట్ క్వార్టర్ గురించి మాట్లాడుతున్నామంటే మనం సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సగంలో పాత సంవత్సరాన్ని గురించి మాట్లాడుతున్నామంటే మనం డబ్బుల గురించే మాట్లాడుతున్నాం తప్పితే ఈ డబ్బుతో అందరికీ చేరిందనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఆ పిల్లలు చదివారా, ఎలా ఉంది చూసుకునే పరిస్థితి లేదు. ప్రయోజనం అనుకున్న ప్రయోజనం లేదు, ఇది పెట్టిన ఉద్దేశం నెరవేరిందా లేదనే ఒక విచక్షణ లేదు. ఎందుకంటే ఒక గొప్ప పథకం అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఇదేంటి? ఫీ రీయింబర్స్మెంట్. అవును. దానిలో చాలామంది అంతకు ముందు చదువుకోలేని మంచి ప్రొఫెషనల్ కోర్సులో చేరగలిగారు. దానివల్ల ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, తర్వాత పోతే మన ఈ నర్సింగ్ చేరగలిగారు. కానీ వీటన్నిటిలో కూడా కావాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంపాదించాలంటే మీకు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ అనేది రావాలి. ఈ కాలేజీలకు వెళ్ళిన ఈ పిల్లలందరూ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత డిగ్రీ తీసుకొని బయటపడ్డారు తప్పితే వాళ్ళు ఆ 4 ఏళ్లలో ఏం చూసారో చూసిన వాళ్ళు ఎవరు లేరు. సూపర్ చెక్ లేదు, చేయగలిగే అవకాశం లేదు. అది ఎందుకు ఏర్పరచుకోలేదు మనం? ఈ డబ్బుతోనే సరిపోయింది కదా. ఇప్పుడు 3వ క్వార్టర్లో మొదటి క్వార్టర్ గురించి మాట్లాడుతూ ఉంటే మనం డబ్బు ఇవ్వడానికే సరిపోతున్నది తప్పితే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది అనేది కానీ ఈ డబ్బు వల్ల చదువుతున్న పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారనేది లేదా, పర్పస్ సరిపోతుందా లేదా, ప్రయోజనం నెరవేరుతుందా లేదా అనేది చూసుకునే టైం ఏది, అవకాశం ఏది? అంటే రాష్ట్రాలైనా కేంద్రమైనా అంతేనంటారా? ఇప్పుడు మనం రాష్ట్రాలది నేరుగా చూడగలుగుతాం. కేంద్రం పరిస్థితి ఏంటంటే వాళ్ళు డబ్బు ఇస్తారు, దాన్ని ఖర్చు పెట్టవలసిందే రాష్ట్రం. కానీ ఇది మళ్ళీ వేరే, ఇది రాజకీయం. అవును. ఏమవుతుంది అంటే వాస్తవానికి ప్రజా సంక్షేమం అనేది నేరుగా చూడగలిగేది రాష్ట్రం. డైరెక్ట్ అన్నప్పుడు రాష్ట్రం ఏం చెప్తున్నదో అనేది వినకపోవడం అనేది క్రమేణా జరుగుతున్నది ఏ రాష్ట్రమైనా. అవును, కేంద్రము రాష్ట్రం మధ్య సంబంధాల్లో. దానివల్ల ఏమవుతున్నది అంటే ఫండ్స్ అనేవి వస్తున్నాయి, ఎప్పుడు వస్తాయి అనేది కానీ వచ్చేటప్పటికి ఆ ప్రయోజనం నెరవేరుతుంది అనేది కానీ చెప్పడం కష్టం. రాజకీయమైన ఆలోచన విధానం ఉంది, ఆ రాష్ట్రాల్లో కేంద్రాలు ఎవరున్నారు లెక్కలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇందువల్ల ఏంటంటే మనకి సంక్షేమ పథకాలు అన్నట్లో సంస్కరణ కాదు కావాల్సింది, ప్రధానంగా చిత్తశుద్ధితో కావాల్సిన ఆచరణ. మరి మీరు పాలసీ మేకర్స్ కదా, మీరు ఆఫీసర్స్, మరి మీకు మీ బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ స్కీములు పెడుతున్నాం కానీ ఊరి పేపర్లలో రావడం చప్పట్లు కొట్టుకోవడం తప్పితే ప్రయోజనం నెరవేరట్లేదండి, మనం అనుకున్నది ఏమీ జరగట్లేదండి, డబ్బులు వృధా అయిపోతున్నాయి, అనుకున్నది జరగట్లేదు అనేది మీరు మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్తాము. ఇప్పుడు ఒకటి, ఇది మొత్తం సిస్టమ్, ఇంత మాట్లాడుకునే అవకాశం రాదు అసలు మనకి. సిస్టమ్ సరిగా జరుగుంటే ఎంతసేపటికి రోజువారీ దానికి దీంతోనే సరిపోతున్నది తప్పితే పట్టుమని ఒక 10 నిమిషాలు కూర్చొని మన ఓవరాల్ పరిస్థితి ఇది, మనం ఇట్లా చేద్దామని మాట్లాడుకోవడం అనేది చాలాసార్లు మాటలకే సరిపోతుంది. మాటలే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. సప్లాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మొత్తము ప్రభుత్వానికి వచ్చే డబ్బులో, ప్రభుత్వానికి ఉండే వనరుల్లో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సోషల్గా డిప్రెస్డ్గా ఉన్నారు, కంప్లీట్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారు. సో వాళ్ళ కోసము ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, తర్వాత వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ స్కీమ్స్ పెడితే సరిపోతుంది, తర్వాత దానికి ఇంత డబ్బు పెడితే సరిపోతుంది అని అన్న తర్వాత కూడా దాన్ని ఒప్పుకోవడానికి చాలా టైం పట్టింది. 75లో చెప్పారు ఈ రకంగా చేద్దామండి, కొన్ని సెక్షన్స్
ఇప్పటికీ టౌన్లోకి రావడానికి భయపడే సెక్షన్స్ ఇప్పటికీ ఉన్నాయండి. ట్రైబల్ పరిస్థితి అదే, ట్రైబల్స్ పరిస్థితి. ట్రైబలే కాదు, చాలా మంది ఉన్నారు. ఇంతెందుకు సిటీలోనే కనపడతారు మీకు అటువంటి వాళ్ళు. వాళ్ళ మన ఇందులో తేవట్లా, తేవడం లేదు వాళ్ళని. వాళ్ళందరూ కూడా నొమాడిక్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అవును, నొమాడిక్ కమ్యూనిటీస్ ఇప్పటికీ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఎవరెవరు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నాం మనం. భయం ఎందుకు? పవర్ కాన్సన్ట్రేట్ అయిపోతున్నది. ఎవరైతే సోషల్లీ డామినెంట్గా ఉన్నారో, 1000 ఏళ్లుగా ఎవరు డామినెంట్గా ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా లీడర్స్గా ఉన్నారు. అదే మిగిలిన కమ్యూనిటీస్ నుంచి ఎస్సీ బీసీ అంటున్నారే, వాళ్ళు నామకే వస్తే ఉన్నారు. అంటే వాళ్ళు కొన్ని పోస్టులు ఫిల్ చేస్తారు. దాని అర్థము వాళ్ళు అసమర్థులు అని కాదు, లేకపోతే వాళ్ళు పని చేయడానికి ఇష్టం లేనని వాళ్ళు కూడా అని కూడా కాదు. సిస్టమ్ వాళ్ళని పని చేయనివ్వదు. అదే ఓవరాల్ ఏంటంటే అధికారం చేతులు మారకూడదని, వాళ్ళ చేతుల్లోనే ఉండాలని, కొంతమంది చేతుల్లోనే ఉండాలని. ఎవరు సోషల్లీ డామినెంట్గా ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వాలను ఏర్పరుస్తున్నారు. వాళ్ళ చేతిలోనే మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు, ఎంపీలు కూడా ఉంటారు. అంటే మీరు అన్నట్టుగా కొంతమంది చేతుల్లోనే శాశ్వతంగా ఎప్పటికీ అధికారం ఉన్నారు అనుకున్నప్పుడు ఇంకా మనం అనుకున్నవి ఏమి ముందుకెళ్ళే ఈ సమానత్వము మీరు చెప్పేవి ఏమి జరగడానికి అవకాశాలే కనిపించట్లేదు. ఏంటి చేస్తున్నట్టుగా కనపడాలి తప్పితే నిజమైన ఎంపవర్మెంట్ అనేది జరగడం మనకి ఇంకా మన మైండ్ సెట్లోకి రాలేదు. అది ఈ గడ్డ మీద, ఈ నేల మీద పుట్టిన దానికి గర్వపడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, పుట్టగానే బిడ్డని ఆరోగ్యకరమైన బిడ్డ ఉండి పంపిస్తే చదువుకోగలిగే పరిస్థితి ఉండి, తను ఏది చదువుకోవాలనుకుంటే అది చదువుకోగలిగే పరిస్థితి ఉండి, తర్వాత పోతే తను దేనిలో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని డెవలప్ చేసుకోగలిగి, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు పడిన కష్టానికి ఒక తృప్తి అనేది ఉంటుంది. ఈ భారత ప్రపంచంలో ఏదో దేశంలో ఇటువంటి పరిస్థితి ఉందా, మోడల్ కంట్రీ ఏదో ఉందా మనం ఫాలో అవడానికి? ఇప్పుడు యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో బేసిక్గా జరిగింది ఏంటంటే, ఒక ఇండివిజువల్ బేసిక్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, తర్వాత పోతే ఇఫ్ యూ పే ది ఫీ, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యూ పే ది ఫీ, యూ విల్ గెట్ ది ఫెసిలిటీ. దాని సిస్టమ్ చేశారు వాళ్ళు, సిస్టమేటైజ్ చేయడం అనేది. అక్కడ డిస్క్రిషన్, అది ఇండివిజువల్ డిస్క్రిషన్ ఏంటంటే, సిస్టమ్ ఆల్రెడీ అలౌ చేసిన దానికి మించి ఎవరికైనా అవసరం వచ్చినట్లయితే అప్పుడు వ్యక్తులు ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు, వ్యవస్థ పనిచేయదు. మనం ఇంకా ఫ్యూడల్ సిస్టంలోనే ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. అవును, అంతే కదా, ఆ మైండ్ సెట్లోనే ఉన్నాం మనం ఇంకా రాజరికము, భూస్వామ్య వ్యవస్థ ఆ ఇదిలోనే ఉన్నాం. మన మైండ్ సెట్ మారలేదు. ఎందుకంటే అధికారం అనేది కేంద్రీకరించడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందిని మన కంట్రోల్లో పెట్టుకోవాలనే దానిలో ఉన్నాం తప్పితే వీళ్ళందరూ మనవాళ్ళు, మన దేశస్తులే. రకరకాల సమస్యల వల్ల వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు, కానీ అవకాశం వస్తే వాళ్ళు మన దాకా రాగలరు. ఆ మన దాకా రాకూడదు అన్నదే కదా విషయం. అది కదా అక్కడ ఉంది విషయం. ఎందుకంటే మామూలు ప్రజల్ని గల్లిబుల్గా తయారు చేయడం అనేది ఉంది. ఇప్పుడు ఇది కాదురా బాబు అని చెప్పడం అనేది కాదు. 10 మంది ఏది వాళ్ళకి తెలియక అంటారో, అవును మీరు చెప్తున్నది కూడా నిజమే అంటే పోలే, అంతే కదా. 10 మంది అబద్ధం అంటే అబద్ధం నిజమవుతుంది అంటారు కదా. దాన్ని వాళ్ళని అవునంటే పోలే, ఎందుకు లేనిపోయింది వాళ్ళని కాదనడం అనే స్థితిలోకి తెచ్చేశారు అనేవాళ్ళు నాయకులు అవుతున్నారు. ఇప్పుడు ఆ విధంగా ట్రైబల్స్ పరిస్థితి పరిస్థితి అయినా మీరు ఎక్కడైనా, మీరు సిటీలో అయినా కూడా ఉండండి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలు చాలా ఉంటాయి. డిజిటల్ వరల్డ్లోనే సిటీలోనే మనం విశ్వనగరం అంటున్నాం కదా, మన విశ్వనగరంలో కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలు చాలా ఉంటాయి. సో ట్రైబల్స్ పరంగా ఏమైనా అప్లిఫ్ట్మెంట్ జరిగింది అంటారా? ఎందుకు లేదు, అట్లా ఇప్పుడు మన దగ్గర డెవలప్మెంట్ జరగలేదని చెప్పలేము, కానీ ఎంత టైంలో ఏ క్వాలిటీ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఎంత టైంలో ఏ క్వాలిటీ డెవలప్మెంట్ చేయగలిగాం. రెండోది వచ్చేసేసి అట్ హూజ్ కాస్ట్, ఎంతమంది సఫర్ అయితే ఎంతమంది బాగుపడ్డారు.
తర్వాత అట్ వాట్ కాస్ట్. అందుకే ఇప్పుడు మీరు ఎక్కడైనా బయలుదేరి అట్లా బజార్లో చూడండి, లేకుంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తూ పోండి, ఎన్ని దండగమారి ఆస్తులు ఉంటాయో ప్రభుత్వానివి, ఇవన్నీ ఏది ఆ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఇది చేసామని చెప్పుకోవడానికి పనికి వచ్చిన ఆ పబ్లిసిటీ వల్ల మన పవర్ కొనసాగుతుంది. అంటే పవర్ ఫైనల్గా పవర్. ఇప్పుడు అవన్నీ ఇన్నిటినీ మనం ఇంత ఖర్చు పెట్టి ఇన్నిన్ని వాటిని ఉపయోగంలోకి తీసుకురాకుండా కేవలం మనం చేసాము అని మాత్రం అనిపిస్తున్నాం తప్పితే ఎందుకోసం చేసాము, అవి ఉపయోగపడుతున్నాయా, తర్వాత వాటి వల్ల లోకల్గా ఉన్న వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారా, తర్వాత దానివల్ల లోకల్గా ఉన్న వాళ్ళు ఎంపవర్ అయ్యారా, అది కదా ముఖ్యం కదా. ఇప్పుడు ఏమవుతున్నది, ప్రతిదానికి గవర్నమెంట్ వైపు చూడడం అలవాటైపోయింది. మనుషుల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు అని కూడా అంటున్నారు కదా ఈ ఫ్రీబీస్ మాటల్లో. సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు అనేది అన్ని ఓవరాల్గా కనపడేది. దీనికి మూలాలు కొన్ని వందల సంవత్సరాల కిందట ఉన్నాయి. ఇది ఇప్పుడు సంగతి కాదు, అదే సామాజిక చరిత్ర, అది సామాజిక చరిత్ర. ఇది ఎందుకనంటే ఈరోజు ప్రజలని వాడుకొని వనరులను దోచుకోవడం అనేది పరిపాలన అయింది ఎక్కడైనా కానీ. ప్రజల్ని వాడుకుంటూ వనరులను దోచుకుంటూ ఎల్లకాలం మనమే అధికారంలో ఉండాలనే రాజకీయ వ్యవస్థల మధ్య ఇటువంటివే జరుగుతూ ఉంటాయి అనేది అది జరుగుతున్నది ఇప్పుడు. అటువంటప్పుడు మీరు ఎక్కడనైనా కానీ దీనిలో ఎక్కడ బ్రేక్ చేయాలి అని అంటే నాయకులుగా ఉన్న వాళ్ళకి అనిపించాలి వీళ్ళు నా వాళ్ళు. ఇంకా ఏంటి ఈ తేడాలంతా ఏంటి అంటే అంత ప్రోగ్రెస్ థింకింగ్ ఆ వ్యక్తిగత క్యారెక్టర్ కదా, అది రావడం లేదు. అది ఇప్పుడు అంతకుముందు ఏవేవో నీతులు అవి చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే దాన్ని ఎట్లా కొనసాగించాలనే దానిలో ఉన్నారు తప్పితే మనం అంతే నిజాయితీగా ఉండాలి. కానీ సమస్య ఏంటంటే ఆ నిజాయితీగా ఉండగలిగే పరిస్థితి కూడా లేదు మన దేశంలో. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎన్నికల్లో నిల్చుంటే ఓట్లు వేసి ఎంపిక చేసే పరిస్థితి కూడా మన దగ్గర లేదు కదా. అది ఒకటే కాదు, ఎన్నికైన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూస్గా అదే రకంగా ఉండగలుగుతారనే పరిస్థితి లేదు, మారిపోతుంటారు. దానికి కారణం వాళ్ళు మారడం కాదు, వాళ్ళు మారవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మొత్తం అవినీతిలో ఉన్నది. అందులో అధికారులు కూడా భాగమైపోతున్నారు కదా సహజంగా. అధికారులు ఏంటండి, అదేదో అంటారే మన ఊళ్ళల్లో ఒక సామెత చెప్తారు, తొండను తరిమితే ఎంత దాకా పరిగెత్తుతుంది అని, అంతే పక్క నుండి కంచె దాకా పరిగెత్తుతుంది. అధికారులు కూడా ఏంటంటే నాయకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతవరకు మీరు చెప్తున్న దాన్ని గౌరవిస్తారో చేయడానికి అవకాశం ఇస్తారు అంతవరకే తప్పితే ఇలాంటి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరు వ్యక్తిగతంగా ఎంతకాలం ఫైట్ చేస్తారండి. వ్యక్తిగత స్థాయిలో వ్యక్తిగతంగా ఎంతకాలం మీరు కాన్ఫ్లిక్ట్ అనేది. అవును, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళు కూడా మామూలు మనుషులేనండి. అంతే కదా. అవును, మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. అంతే కదా, మనలాంటి మనుషులే, మరి మన మధ్య నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకి కూడా అన్నీ అవును మామూలు మనుషులు అందరికి ఉండే సహజమైన స్వభావం అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు పేరుకు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు కానీ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే జీతం ఎంతండి? చాలా సాఫ్ట్వేర్ వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కడో ఉన్నారు వాళ్ళు. కొత్తగా చేరిన వాళ్ళు కూడా సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజ్ మినిమం, 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు ఉన్నారు. ఇప్పుడు ఏముంది అంత ఆల్ ఇండియా సర్వీసెస్ కాంపిటీషన్ వల్ల వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే ప్రైవేట్ స్కూల్స్కి ఆ ఫీజులు కట్టగలిగే పరిస్థితులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారా? యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ శాలరీ వాళ్ళు ఇది చూసుకుంటే లేదు కదా. ఇది ఆలోచించడం లేదు మనం, ఇది ఆలోచించడం లేదు. వాళ్ళు ఎట్లా కట్టుకుంటారులే అని అనుకుంటున్నాం తప్పితే ఎట్లా కట్టుకుంటారు అంటే ఆత్మవిమర్శ అనేది పోయింది. ఏదో జరుగుతున్నది సిస్టమ్ అంటే వాళ్ళ డబ్బులు ఉంటున్నాయి కదా. ఎట్లుంటాయి వాళ్ళు నాయకులు వాళ్ళందరూ ఫైనాన్షియల్గా బాగా డబ్బున్న వాళ్ళే నాయకులు అవుతున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా బాగుంటున్నారు కాబట్టి మీ గురించి నా గురించి ఆలోచిస్తున్న అవసరం వాళ్ళకి లేదు కదా. అదే దాన్ని అందుకనే ఇప్పుడు మనకి నాయకత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ సామాజిక బాధ్యత అనేది క్రమేణా తగ్గుతున్నది.
ప్రజలను వాడడమే ఎక్కువ అవుతున్నది. అన్నారు ప్రజలను వాడటము, వనరులను దోచుకోవడం అన్నారు కదా మీరు. ఇదే పాలన ఇప్పుడు మనకున్నది. సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీకు అపారమైన అనుభవం విశాఖపట్నం కానీ హైదరాబాద్ చేశారు కదా. ఒక అరగంట వర్షం పడితే 6 గంటలు జామ్ అయ్యే పరిస్థితి, అలాగే రకరకాలవన్నీ చూస్తున్నాం కదా. దీనికి ఏమి ముగింపు లేదా? దీనికి పరిష్కారం ఉందా అసలు లేదా? పరిష్కారం లేదు. ఎందుకంటే మన నగరాలు ఏవి ఆర్గనైజ్డ్గా డెవలప్ అయినవి కాదు, అడదిడ్డంగా డెవలప్ అయినాయి. తర్వాత పోతే డబ్బులు ఆశ చూపినట్లయితే ఎక్కడ ఏది రాకూడదో ఆ దగ్గర పర్మిషన్ వచ్చే పరిస్థితి, కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజుల తర్వాత నేను వచ్చే పరిస్థితి ఉంది. డబ్బే అక్కడ ప్రధానం. అంతకు ముందున్నవాడు కాదన్న దాన్ని నెక్స్ట్ వచ్చిన వాడు ఓకే చేశారు అవునంటాడు. అందువల్ల ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ఏ రోడ్డు అయినా తీసుకోండి, ప్రతి సంవత్సరం వెహికల్స్ పెరిగిపోతున్నాయి, రోడ్లు అంతే ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా రోడ్లను విశాలం చేయగలిగే పరిస్థితి లేదు. అలా కన్స్ట్రక్షన్ కూడా ఇల్లు అపార్ట్మెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా. అంటే విశాలం చెయ్యాలి అని అంటే ఆ అది కొట్టేయవలసిన పరిస్థితి ఉన్నదే తప్పితే చిన్న చిన్న మార్పులు చేయగలిగే పరిస్థితి కాదు, పరిస్థితి లేదు. కానీ ఒకటి, ఎన్ని కొట్టేస్తారు, ఎంత డబ్బు పెట్టాలి, కొట్టేస్తే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అందుకని మనం ఎక్కడ కూడా అక్కడొకటి ఇక్కడొకటి చిన్న చిన్న గుడిసెలని, తర్వాత పోతే చిన్న చిన్న ఇళ్ళని వీటిని ఏదో చేసేసి అది అనుకుంటున్నాం. కానీ మన రోడ్లు నిజంగా మన రోడ్లు అనేవి ఉండాల్సినంత విశాలంగా లేవు. తర్వాత పోతే రోడ్ల మీదకి కూడా ఎక్కడెక్కడైతే అంతకుముందు న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ క్లోజ్ చేసాం మనం, అన్నిటినీ క్లోజ్ చేసాం. ఇప్పుడు నేనే హైదరాబాద్ అడిషనల్ కమిషనర్గా ఉండేటప్పుడు జనతుసేన్ గారు కమిషనర్, నేను అడిషనల్ కమిషనర్ ఉండేవాడిని. టౌన్ ప్లానింగ్ చూసామండి నేను. అక్కడ గోల్డ్ స్పాట్ సెంటర్ అని ఒకటి ఉండేది. అక్కడ ఒక పెద్ద నాలా ఉండేది. దాని మీద పర్మిషన్ కోసం వస్తే ఇవ్వడానికి కుదరదండి అని చెప్పాను. తర్వాత వాళ్ళు ఇచ్చేశారు. అదే అది మీరు అన్నారు కదా, చేతులు మారినాయి. అంటే ఏంటి, ఆ సమయంలో ఎవడు ఒత్తిడి చేస్తున్నాడు, దానివల్ల అండర్ గ్రౌండ్లో ఎవరు బాగుపడుతున్నారు, ఎవరికి బెనిఫిట్ వస్తున్నది ఫైనాన్షియల్గా అనే దానివల్ల డెసిషన్స్ అనేవి చాలా తీసుకోవడం జరుగుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే మన అర్బన్ ఏరియాస్ ఏవి కూడా ఒరిజినల్గా న్యాచురల్గా డెవలప్ అయినవి కాదు. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దానివల్ల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి బిజినెస్కి అనుకూలంగా ఉంటుందో అక్కడ వాళ్ళ సెటిల్మెంట్స్ మొదలయ్యి అవే సిటీస్ అయ్యాయి, అనార్గనైజర్గా అడ్డదిడ్డంగా పెరిగాయి కదా అయ్యాయి. తర్వాత పోతే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికైనా వీటిని ఏదైనా చేద్దామనేది కాకుండా మనం ఎన్ని పర్మిషన్లు ఇచ్చాం, డబ్బులు చేసుకోవడం అనే దానికన్నా ఓకే అల్టిమేట్లీ దాని వెనకున్నది అది ఉండొచ్చు. కానీ మనం ఎన్ని చేసాము. నల్లా ఉంది అక్కడ గోల్డ్ స్పాట్ ఏరియాలో, ఇక్కడ నేను పర్మిషన్ ఇవ్వను మీరు అధికారిగా మీరు చెప్పేశారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుకున్నారు, ఏదో చేసుకున్నారు, తర్వాత అయింది. ఇప్పుడు అక్కడంతా మొత్తం బిల్డింగ్స్ వచ్చాయి. ఇప్పుడు కావాలంటే మీకు రోడ్డు బ్లాక్ అయ్యేది ఇదంతా అక్కడ అవుతుంది. తర్వాత ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇట్లా ఇవి మీరు ఎక్కడ చూసినా కూడా అడదిడ్డంగా ఉండడం అనేది ఇప్పటికీ మనం దాన్ని బాగు చేయగలిగే పరిస్థితి లేనప్పుడు, తర్వాత న్యాచురల్ సిస్టమ్స్ని మనము ఇమ్మీడియట్గా వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసము పట్టించుకోకుండా వదిలేసినప్పుడు నేచర్ అనేది ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతే, తన వ్యక్తిగత స్వార్థము, తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనం, తను బాగుంటామనే క్రమంలో ఇలాగే జరుగుతున్నాయి. కాబట్టి దీనికి పరిష్కారం లేదనేది మన పరిష్కారం. అంటే ఒకటి మనం అటువంటి నిర్ణయం తీసుకోవాలి, అంటే ఆ విచక్షణ ఆలోచన రావాలి కదా, ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక గొప్ప కంట్రీ కావాలనుకుంటున్నాం అన్నప్పుడు ఏంటి, గొప్ప కంట్రీ కావాలంటే మొట్టమొదటిది మామూలు ప్రజలు ఎవరి జీవితం వాళ్ళు సంతృప్తికరంగా గడపగలగాలి, వ్యవస్థలు పనిచేస్తూ ఉండాలి, పైన వాళ్ళు పెద్ద విషయాలు మాత్రమే చూడాలి. తర్వాత పోతే
ఎవడు ప్రొఫెషనల్గా పనిచేస్తూ ఉంటాడో ఒక గర్వంగా పనిచేయాల. నా టాలెంట్, నా కాంపిటెన్స్ నా దేశానికి ఇప్పుడు జిల్లా కలెక్టర్ తోటి వ్యవస్థలో ప్రిన్సిపల్ సెక్రటరీ అంత వ్యవస్థ ఉంటుంది కదా. డైరెక్ట్గా అప్పుడు ఒకప్పుడు సెక్రటరీలు మాట్లాడటము ఒక ప్రయారిటీ, ఒక ఆర్డర్, ఒక ప్రోటోకాల్, ఒక ఆర్డర్ ఛానల్ ఉండేది కదా మీ వరకు. ఇప్పుడు డైరెక్ట్గా ఆర్డర్ ఆఫ్ ఇది. ఇప్పుడు డైరెక్ట్గా సీఎంలే కలెక్టర్లతో మాట్లాడటము, వాళ్ళకి ఏదో ఆ రోజు డ్యూటీలు వేసేయటము, ఇలాంటివి జరుగుతున్నాయని కూడా వింటున్నాం కదా. ఇది ఎంతవరకు ఆరోగ్యదాయకం? పూర్తిగా అంటే ఇప్పుడు అనారోగ్యం కూడా కాదు అది. ఇప్పుడు ఏంటి, కంప్లీట్గా ఒక 6 నెలల్లో చేయవలసిన వైద్యాన్ని నేను వెంటనే ఇప్పుడు చేసేస్తున్నానని చెప్పి 6 గంటల్లో చేసేయడం ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటి, ఈ సిస్టమ్స్ అన్నీ ఎందుకు వచ్చాయి, ఈ లెవెల్స్ అన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే, ఇప్పుడు అన్ని లెవెల్స్ అవసరమని ఇప్పుడు మనం చెప్పలేము. కొన్ని మార్పులు చేస్తాం. కానీ లెవెల్స్ ఎందుకు వచ్చాయి అంటే దాన్నే వెట్టింగ్ అంటారు. ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడము అని. కిందవాడు పరిశీలిస్తాడు, ఆ నెక్స్ట్ ఉన్నవాడు ఆడు పరిశీలించింది ఎంతవరకు అని ఆలోచిస్తాడు, సూపర్వైజ్ చేస్తాడు. నెక్స్ట్ వాడు ఈ సూపర్వైజ్ వీడు కూడా చేసింది ఇన్ని చేసిన తర్వాత అక్కడ దాకా వెళితే ఏమవుతుంది అని అంటే దానిలో వేలు పెట్టడానికి వీలు పడదు. అంటే ఒక కరణం దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఒక వ్యవస్థ ఉండేది అప్పుడు మన గ్రామీణ పరిపాలన ఉండేది. ఇప్పుడు దానిలో ఇప్పుడు అన్ని వ్యవస్థ అన్ని లెవెల్స్ అవసరం లేదు. అది కరెక్టే, అన్ని లెవెల్స్ అవసరం లేదు. డీసెంట్రలైజేషన్ ఇప్పుడు దానిలో ఇన్ని లెవెల్స్ అవసరం లేదు. టెక్నాలజీ మనకు మారింది. ఒకప్పుడు మనం తీసుకునే డెసిషన్స్, ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు అట్లా కాకుండా ఫాస్ట్గా మనం చేయగలం. తర్వాత పోతే ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి పోయి ఈరోజు ఇన్స్టాంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కొంచెం అడ్వాన్స్మెంట్ మంచివే. ఇవి ఉన్నప్పుడు కొన్ని లెవెల్స్ తగ్గుతాయి. కానీ మీరు ఎప్పుడైతే టాప్ మ్యాన్ లోయెస్ట్ మ్యాన్తో మాట్లాడతారో జరిగేది ఏంటంటే లోయెస్ట్ మ్యాన్ ఖచ్చితంగా నంబర్ 1 వాడు షేక్ అయిపోతాడు. షేక్ అయిపోయి చేయడానికి రెడీగా ఉంటాడు తప్పితే ఎందుకు చేయకూడదో ఇంకా ఆలోచించే పరిస్థితి చెప్పే పరిస్థితిలో ఉండడు. అంటే అతనికి ఇమీడియట్ బాస్, హ్యూమన్ ఉంటుంది కదా వ్యవస్థ, హ్యూమన్ సైకాలజీ అది. ఇప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఒక కరణంతో మాట్లాడితే ఎలా ఉంటుంది కరణం పరిస్థితి? ఏం సైకలాజికల్ అలాగే సార్ అంటే తప్పితే అతను ఆలోచించలేడు కదా. అట్లా ఉన్న కరణము నేను కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయిస్తా అని చెప్పి చేయించాడు. అది కూడా జరిగింది ఆ రోజుల్లో. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే నగరం యొక్క పరిపాలన చూసుకుంటే ప్రస్తుత వ్యవస్థలో పరిష్కారం కష్టమని అన్నారు మీరు. ఇప్పుడు హైడ్రా లాంటి దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు హైడ్రా చేస్తున్న పని అనేది దాని అందరూ బాగాలేదని కదా, దాని అవసరం ఉన్నది. కానీ ఒకటి వాళ్ళకు కూడా ఒక ప్లాన్ అంటూ ఉండాలి. ఇప్పుడు ఏది అడ్డం వస్తే అది చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అట్లా చేసుకుంటూ పోవడం వల్ల ఒక భయం క్రియేట్ చేయొచ్చు. కానీ భయపడే వాళ్ళు పక్కదారులు కూడా చూసుకోగలరు లెక్కలు. సో అంచేత ఏంటంటే ఇప్పుడు కొంతమందిలో మామూలు ప్రజల్లో భయం వచ్చింది, ఎప్పుడు వచ్చి మా ఏరియా కొట్టేస్తారేమోనని. తొలి రోజుల్లో కొన్ని వీళ్ళని కూడా డిమాలిష్ చేస్తారా అనుకున్న పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఒకవైపు ఉండగా, ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో ఏమో అని చెప్పే భయం అనేది మామూలు ప్రజల్లో వచ్చింది. అది మంచిది కాదు. సో హైడ్రా విధానం అనేది అది మంచిదని అంటారా మీరు? అవసరం అది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉన్న వ్యవస్థలు అనేవి వాటిని పాడు చేసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడూ ఒక కొత్త వ్యవస్థని హైడ్రా తెచ్చుకునే పరిస్థితి మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎట్లయితే కాగా ఉన్నప్పుడు వంచాల్సిన దాన్ని వదిలేసిన తర్వాత మానైన తర్వాత గోటితో దాన్ని ఏదో కొయ్యాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అది గొడ్డలతో పెట్టినా కానీ పరిస్థితి వెళ్ళే పరిస్థితి లేదు కాదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈరోజు మీకు చాలా ఎక్కువ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని అంటే ఏంటి, టెక్నికల్గా పర్మిషన్ ఉండొచ్చు కానీ బట్ వాటికి అక్కడ అవి ఉండకూడదు.
అటువంటి చాలా ఉన్నాయి. మీరు ఓవరాల్గా తృప్తిగా ఉన్నారా మీ 40 ఏళ్ళ ఈ బ్యూరోక్రటిక్? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేయవలసిన పని మనం చేయడం అనేది, ఏది చేయలేమో దాన్ని చెప్పేయడం అనేది, తర్వాత మనం కృతజ్ఞతతో ఉండడం అనేది ఈ సమాజానికి. ఇంతమంది చదువుకోలేకపోతే నేను చదువుకోగలిగాను, ఇంతమంది పరీక్ష రాయలేకపోతే నేను పరీక్ష రాయగలిగాను, ఇంతమంది దానిలో విజయం సాధించలేకపోతే నేను సాధించగలిగాను, అది చేసిన తర్వాత ఇంతమంది దృష్టికి రాని విషయాలు ఈ రకరకాల వర్గాల ప్రజలు వాటిని నేను చూడగలిగే అవకాశం నాకు వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోగలిగేది చాలా ఉంటుందండి. మన సమస్య అంతా ఏంటంటే మనం వినకుండా వాడికి కొత్త సమస్య సృష్టిస్తాం. సో మీకు ఇటువంటి ఫీల్ ఫ్యాక్టర్సే మీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు బేసిక్గా. ఎందుకంటే మనకి ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందాము, నా వాళ్ళకి చేసుకుందాం. వీళ్ళందరూ నేను ఎక్కడైనా పని చేసి ఉండొచ్చు కాక వీళ్ళందరూ నా వాళ్ళే. అవును. కాబట్టి అవకాశం ఉన్న మేరకు వీళ్ళందరికీ నేను ఏదైనా చేయగలనా, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం చేయగలిగింది చేయడం, చేయలేకపోతే నేను చేయలేకపోతున్నా అని చెప్పడం, నేను చేయలేకపోయినట్టు ఎవరు చేయగలుగుతారో వాళ్ళని చెప్పడం, వీలైతే వాళ్ళతో కూడా మాట్లాడడం. దీనివల్ల ఏంటంటే బేసిక్గా మనం ఒక హ్యూమన్ బీయింగ్గా ఉండడం, అది వదలకుండా బేసిక్గా ఒక హ్యూమన్ బీయింగ్గా ఉండడం వల్ల ఏంటంటే దీన్ని ఆపర్చునిటీగా చూస్తాం, ఆధిపత్యంగా చూడం, అధికారంగా చూడం, పెత్తనం. ఇదొక అవకాశము. ఎంతోమంది చేయలేని దాన్ని చేయగలిగే అవకాశం మనకు వచ్చినప్పుడు చేద్దాం. ఆ తృప్తి మీకు బాగా ఉంది. ఇప్పుడు కొత్త యువతని సివిల్ సర్వీసెస్కి రావడానికి వచ్చేవారు స్వాగతిస్తారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఒక వ్యవస్థ అవసరం. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎక్కడ కూడా సమస్యలు ఉంటాయండి, ఎక్కడ ఒత్తిడి వ్యవస్థలో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, అన్ని దగ్గరలో సమస్యలు ఉంటాయి. కానీ ఒకటి ఎవరికి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కేవలము మీరు తెలివైన వాళ్ళు అని మాత్రమే ప్రజలు అనుకుంటే ప్రయోజనం ఏముంది? మీరు మనుషులు అయి ఉండారు, ఫస్ట్ మంచి వాళ్ళు అయి ఉండారు. కేవలం ఎందుకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. అవును. అయితే దానివల్ల ఏం ప్రయోజనం? బాధ్యత కలిగిన వాళ్ళు, సామాన్యుడి కోసం ఆలోచించే వాళ్ళు, వాళ్ళలో మానవత్వం ఉన్నవాళ్ళు. మనిషిని మనిషిగా చూడాలండి, ఎదుటి మనిషినే వాడు మనిషి అనుకోవాలి. అంతే. తోటి మనుషులకు నువ్వు ఉపయోగపడాలి, నువ్వు మనిషి అయి ఉండాలి. అంతేగాని నీకు ఎంత గొప్ప చదువు ఉంటే ఏంటి, ఎంత గొప్ప పదవి ఉంటే ఏంటి, చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఏదండి అలాగే. కాబట్టి సివిల్ సర్వీసెస్ యూత్ని మీరు స్వాగతిస్తారు ఖచ్చితంగా. అయితే వాళ్ళకి ఆ మానవీయమైన కోణము, సేవా దృక్పథం ఉండాలి. వాళ్ళకు ఎవరి పర్సనాలిటీ వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటాయి, వ్యవస్థలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. వచ్చినప్పుడు ఒకప్పుడున్న వాతావరణం ఇప్పుడు ఉండకపోవచ్చు. చెప్పానే నేను. అవును. మీకు 50s నుంచి ఇప్పటిదాకా ఎట్లా ఎలా అవుతుంది అనేది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మనం అందరికీ తెలిసిన విషయమే, ఒకప్పుడు నేరస్తులు అనేవాళ్ళు నాయకులు వెనకుండేవాళ్ళు, వాళ్ళు పబ్లిక్గా కనపడేవాళ్ళు కాదు. అది 70s తర్వాత ఏమైందంటే మేము వెనకుండి వీళ్ళెందుకు గెలిపించడం అని చెప్పి వాళ్ళే ఇప్పుడు రంగం మీదకి వచ్చారు. నేరస్తులే నాయకులు అవుతున్నారు. అది క్వాలిఫికేషన్ అవుతున్నది. అవును. నువ్వు ఎట్లా సంపాదించావు అనేది అనవసరము, నువ్వెంత టెర్రరైజ్ చేయగలవు అనేది, నీకెంత డబ్బు ఉంది. సో ఇటువంటి వాతావరణంలో కొత్తగా యూత్ సివిల్స్ రాసి సెలెక్ట్ అయ్యి మీలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు ఉపయోగించుకోవాలి తప్పితే మెయింటైన్ చేసుకో. చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేవు అని చెప్పి మనం ఎందుకు అధికారి వ్యవస్థకి సరెండర్ అవ్వకుండా వద్దు. దాన్ని ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేయడానికి వీలు ఉంటుందండి, లేకపోవడం కాదు. మీరు ఇచ్చే సందేశం అదే యూత్కి. ఖచ్చితంగా. అంతేగాని మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి భయపడుతూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత పోతే మీ ప్రభ వెలిగించడం కోసం పబ్లిసిటీ, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువైంది కాబట్టి కొంతమంది
పిల్లలు పాపం అవును. ఆ పబ్లిసిటీ దానిలో పడిపోయేసి మేము ఆహా మేము ఓహో అంటూ ఉంటే వాళ్ళు వెంటబడుతున్న జర్నలిస్టులు కూడా ఉన్నారు. అవును. యూట్యూబ్లు అనేవి ఆఫీసర్ల మీద సిరీస్ ఆఫ్ యూట్యూబ్ అవి వస్తూ ఉంటే వాటిని ఇవ్వడానికి వీళ్ళు సెలబ్రిటీ లాగా తయారవుతున్నారు. అవును. ఎక్కువ మంది చూడటం, 10 మంది తెలియటం వల్ల. ఇప్పుడు దీనివల్ల ఏమవుతున్నది, మీరు మీ గార్డెన్లోకి వెళితే ఒక వీడియో, లేకపోతే మీరు ఒక ఊరికి వెళ్తే ఒక వీడియో, హోమ్ టూర్లు, ట్రావెల్ కొన్ని వందల ఊళ్ళు చూసింటామండి మేము. కానీ దాని గురించి ఏం లేదు. ఇప్పుడు ఈరోజు నువ్వు ఒక ఊరికి వెళ్తే దానికి ఒక వీడియో. అదే సో బేసిక్గా ఏంటంటే యూత్ సివిల్ సర్వీసెస్లోకి రావాలి. వాళ్ళకు సామాజిక బాధ్యతతో, తోటి మనిషి పట్ల కన్సర్న్తో, తనకు వీలైనంత వరకు వ్యవస్థలు ఎలా ఉన్నా కానీ తను తాను మెయింటైన్ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడినప్పుడు రావాలి. అటువంటి వాళ్ళే ఈ రంగంలోకి, ఈ సివిల్ సర్వీసెస్ ఎంచుకుంటే పబ్లిక్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత నీకున్నది ఒక బాధ్యత. అంతకుముందు ఆ పరీక్ష నీకు ఇచ్చింది ఒక అర్హత మాత్రమే. అది అర్హత, ఇది బాధ్యత. ఈ బాధ్యతకి నీ వ్యక్తిత్వం అనే దాన్ని నువ్వు పోగొట్టుకోకు, వ్యక్తిత్వాన్ని బిల్డ్ కూడా చేసుకో. థ్యాంక్ యూ సార్. నమస్తే.